హాయ్ అండి అందరికీ. కొత్త ఆవకాయ రోజులు అందరూ బిజీగా ఉంటారు. మే నెల కదండి, మే నెలలోనే ఎక్కువ ఆవకాయలు పడతారు. వచ్చే నెల నుంచి అయితే వర్షాలు పడుతూ ఉంటాయి. నేనైతే ఇదిగోండి 50 కాయల నుంచి 10 కాయల వరకు వచ్చానండి. సువర్ణరేఖంట ముక్కలు కట్ చేసి ఇచ్చాడు. తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా జీడి తీసి పైన ఉన్న పొపర అది తీసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి కొలిస్తే 4 తవ్వలైనాయండి. ఒక తవ్వ అయితే నేను కారం వేసాను, 3 సార్లు ఉప్పు వేసాను, 3 సార్లు ఆవుపిండి వేసాను. మా అక్క అయితే ఒకటి వేసేస్తుందండి, 3 వేసేస్తుంది. నేను కావాలని తగ్గించేసాను. ఉప్పు అయితే కలుపుకోవచ్చు, ఆవుపిండి అయితే కావాలని తగ్గించాను. అలాగేనండి 2 స్పూన్లు మెంతిపిండి వేసాను, 2 గుప్పుళ్ళు వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే కొంచెం కచ్చాపచ్చా కట్టింది కూడా వేసాను, ఒక గుప్పుడు మెంతులు వేసాను. ఇది వరకులాగా ఆవకాయ ఎవరు తింటున్నారండి? ఆవకాయ తింటున్నా కూడా పట్టలేదు, తినొద్దు అంటున్నారు కదా, నిలవ పచ్చళ్ళు తినొద్దు అంటున్నారు. అందులో థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ పచ్చళ్ళు తినొద్దని చెప్తున్నారు. దాని గురించి నేను ఈ సంవత్సరం బాగా తగ్గించానండి. ఇదిగోండి ఆయిల్లో తీసి నేను ఇలా అయితే పట్టేశాను. ఈ కొలతల ప్రకారం నేనైతే ఆవకాయ పట్టాను. మీరు ఎలా పడతారో తెలీదు. పుల్లగా మంచి వాసన వస్తుందండి. ఎప్పుడు నేను కొత్తపల్లి కొబ్బరి పట్టేదాన్ని, కానీ ఈ సంవత్సరం నేను సువర్ణరేఖ పడదామని చెప్పి కొత్తపల్లి కొబ్బరి అని ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే మార్చేసి ఇచ్చేస్తున్నారండి. అవి ఒక్కొక్కటి బాగుంటుంది, ఒక్కొక్కటి కలిపేసి ఇచ్చేస్తున్నాం వల్ల అవి ఒక్కొక్కసారి ముక్క మెత్తపడిపోతుంది. అందుకని చెప్పి సువర్ణరేఖ అయితే ఒకలాగే ఉంటాయి కదా అని చెప్పి సువర్ణరేఖ తీసుకున్నాను. వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా సువర్ణరేఖే తీసుకున్నాను. ఇదిగోండి పచ్చడి అయితే 3వ రోజుకి ఇలా తయారయ్యింది. కొంచెం వేసుకుని తింటే ఎలా ఉందంటే అండి, అబ్బా ఎంత రుచిగా ఉందో. కాకపోతే ఇంకా కొంచెం ఘాటుగా ఉంది.